హలో వన్స్ అగైన్. సో ఇప్పుడు నేను టెంప్లెట్ వాక్ త్రూ చేస్తున్నానండి. ఈ టెంప్లెట్ లో మనం చూసినట్టయితే 5 షీట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్ఫర్మేషన్ కలెక్షన్ షీట్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంటుంది. తర్వాత లోన్ ట్రాకర్, మీ ఎగ్జిస్టింగ్ లోన్స్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. తర్వాత మీ హెల్త్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వచ్చు, అండ్ కార్ డీటెయిల్స్, అండ్ లైక్ కార్ లోన్ అండ్ వెహికల్ ఇన్సూరెన్స్, అండ్ దెన్ పిఎఫ్ డీటెయిల్స్. ఇవన్నీ ఫిల్ చేయడం వల్ల మనకి ఓవరాల్ 360 డిగ్రీస్ లో మనకి ఒక క్లారిటీ వస్తుంది. మనం లైఫ్ లో ఫైనాన్షియల్ ఏరియాలో ఎక్కడ ఉన్నాం అనేది తెలుస్తుంది. దీంట్లో కరెక్షన్స్ ఏమైనా చేయాలని తెలుస్తుంది, ఆర్ ఎల్స్ ఇంకా ఫర్దర్ గా ఎలా గ్రో అవ్వాలని కూడా తెలుస్తుందండి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ షీట్, ఈ ఫస్ట్ షీట్ లో మనకి ఇక్కడ ఏమున్నాయి బేసిక్ గా. ఓకే, వాక్ త్రూ ఫ్రమ్ టాప్ టు ద బాటమ్. సో మనం ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇస్తామండి ఈ సెక్షన్ లో. ఇక్కడ వేరే సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ ఇస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, లైక్ జాబ్, ఇన్కమ్, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్, జాబ్ రోల్ ఏంటి, ఇండస్ట్రీ ఏంటి, రియల్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇస్తాం ఇక్కడ. తర్వాత మీ ఫ్యామిలీ డీటెయిల్స్, లైక్ మీ డిపెండెంట్స్, కిడ్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇస్తాము. తర్వాత మీ ఇన్కమ్ డీటెయిల్స్, ఇప్పుడు ఫ్యామిలీలో ఇద్దరు కానీ ముగ్గురు కానీ వర్క్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వచ్చండి. సో లైక్ యువర్ స్పౌస్ అండ్ యువర్ సెల్ఫ్, బోత్ డీటెయిల్స్ మీరు ఇవ్వచ్చు, ఇన్కమ్ డీటెయిల్స్. అండ్ మంత్లీ యావరేజ్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ మీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ లైక్ రెంట్, గ్రాసరీ, మెయింటెనెన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇక్కడ ఇవ్వచ్చు. కిడ్స్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ స్కూల్ ఫీజ్, బస్ ఫీజ్, అండ్ అబాకస్, క్రికెట్ లాంటివి ఏమన్నా ఉంటే కనుక అదర్ కో కరికులర్ యాక్టివిటీస్ అవి కూడా ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ దెన్ డిపెండెన్సీస్ ఏమన్నా ఉన్నా కానీ ఎవరికన్నా పంపించాలి ఎవ్రీ మంత్ కమిట్మెంట్ ఉంటే కనుక అది కూడా, లైక్ పేరెంట్స్ ఆర్ ఇన్ లాస్ ఎక్సెట్రా, అది కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఈఎంఐస్ ఇవ్వచ్చు ఇక్కడ, ఎవ్రీ మంత్ ఎంత ఈఎంఐస్ వెళ్తున్నాయి ఏంటి అనేది. తర్వాత మిస్సిలేనియస్ ఎంత అనేది కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఇన్సూరెన్స్ లైక్ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇయర్లీ ఉంటుంది కదండి, అవన్నీ సమ్అప్ చేసుకుని బై 12 చేసుకుంటే మీకు వస్తుంది కదా, ఆ అమౌంట్ ఇక్కడే ఇవ్వచ్చు. అండ్ దెన్ నా కేసులో అది 5,000 దాకా ఉంది. అండ్ దెన్ సబ్స్క్రిప్షన్స్ లైక్ ఎయిర్టెల్, హాట్ స్టార్స్, ఇవన్నీ ఉంటాయి కదండి, డేటా ప్లాన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఓటీటీస్ అవన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ దెన్ మ్యూచువల్ ఫండ్స్, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే కనుక టోటల్ ఇప్పుడు దాకా ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆ స్కీమ్ నేమ్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి కూడా ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్, మీరు ఏమైనా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే కనుక ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ ఎంత, ఎప్పుడు స్టార్ట్ చేసాము, సమ్ ఇష్యూడ్ ఎంత, పాలసీ నేమ్ ఏంటి, పాలసీ ఫ్రీక్వెన్సీ ఏంటి, పాలసీ టర్మ్ ఏంటి, తర్వాత ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్ పే చేయాలి. సో ఇది ఫిల్ చేయడం వల్ల ఏంటంటే మనకి అవేర్నెస్ పెరుగుతుందండి. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్, లోన్స్, మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి లోన్స్ ఏమున్నాయి, ఎవరి పేరు మీద ఉన్నాయి, సపోజ్ మీ స్పౌస్ పేరు మీద ఉంటే స్పౌస్ నేమ్ ఇక్కడ రాయండి. లోన్ టైప్ పర్సనల్ లోనా, లేకపోతే గోల్డ్ లోనా, లేకపోతే హోమ్ లోనా అనేది ఇక్కడ ఇవ్వండి. స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఈఎంఐ అమౌంట్ ఎంత, ఈఎంఐ ఎప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ ఏంటి, ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నాము, ప్రిన్సిపల్ అమౌంట్ అవుట్ స్టాండింగ్ యాజ్ ఆన్ డేట్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉన్నది, మీ ఒపీనియన్ ఏంటి, అది ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత అలాగే డిఫరెంట్ ఎన్ని లోన్స్ ఉంటాయి అన్ని ఇక్కడ ఫిల్ చేయండి. టేక్ టైమ్ అండ్ డూ దిస్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇన్ మై కేస్. ఇది ఫిల్ చేశాకనే నేను ఎంత ఇంట్రెస్ట్లు ఎక్స్ట్రా కడుతున్నాను, ఎంతకాలం నుంచి ఇంట్రెస్ట్లు కడుతున్నాను అనేది క్లారిటీ వచ్చింది. తర్వాత నేను ఒక 6 లోన్స్ దాకా క్లోజ్ చేశాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సెక్షన్, FD7 ఉంటే కనుక అది ఇక్కడ ఇవ్వచ్చు. నా ఫేవరెట్ సెక్షన్ ఇక్కడ రియల్ ఎస్టేట్ అసెట్స్ అండి. సో మనకి ఏమైనా రియల్ ఎస్టేట్ అసెట్స్ ఉంటే అవన్నీ ఇక్కడ ఫిల్ చేస్తాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ప్రజెంట్ పర్చేజ్ వాల్యూ, ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఎంత కనుక్కొని మనం అది ఇచ్చి తర్వాత మనం గ్రోత్ పర్సంటేజ్ ఎంత కనుక్కోవాలి. ఇక్కడ ఫార్ములా కూడా ఇచ్చాను నేను, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండి ఫార్ములా ఇది. ఓకే, ఆ ఫార్ములా మీరు కాపీ చేసుకోవచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇది. సో
కాంపౌండింగ్ కావాలంటే మీరు తర్వాత చూసుకోవచ్చు, బట్ మీకు బేసిక్ ఐడియా వస్తుందని చెప్పి ఇది పెట్టాను. అండ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ ఇవ్వచ్చు. మీకు దగ్గర ఏమైనా క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్లో ఏమైనా మనీ ఉంటే అది కూడా ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత గోల్డ్, మీ గోల్డ్ అసెట్స్, సిల్వర్, కాపర్ అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక అవి కూడా ఇక్కడ ఇవ్వచ్చు. యూజ్డ్ అండ్ అన్యూజ్డ్ కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మన ఓవరాల్గా ఎంత ఉన్నదని తెలుస్తుంది ఇలా చేయడం వల్ల. తర్వాత మనకి దిస్ ఇస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ సెక్షన్, మనకి గోల్స్ ఏమున్నాయి, లైక్ హౌస్ కొనాలని గోల్ ఉందా, లేకపోతే కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ గోల్ ఉందా, తర్వాత రిటైర్మెంట్ గోల్ ఉందా, అవన్నీ ఇక్కడ డ్రాఫ్ట్ చేయడం వల్ల మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఫస్ట్ స్టెప్ అర్థమవుతుందండి. అండ్ దెన్ లోన్ ట్రాకర్. సో ఇంతకుముందు కూడా ఫిల్ చేసాము, అక్కడ నుంచి మనం ఇంకా క్లారిటీగా తీసుకోవాలంటే ఇక్కడ తీసుకుని సెపరేట్గా మెయింటైన్ చేసుకోవచ్చు దాన్ని, అదే ఇన్ఫర్మేషన్ మోర్ ఆర్ లెస్. regarding this applies to for loans. Okay, and then coming to health details, మీ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, మీ ఎగ్జిస్టింగ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే మీరు హెల్త్ టెస్ట్లు చేయించుకున్నారా లేదా, ఆ హెల్త్ టెస్ట్లో మీకు తెలిసిన ఇష్యూస్ ఏంటి, దాన్ని ఇక్కడ ట్రాక్ చేసుకుంటే మీరు నెక్స్ట్ టైం మీరు చూసినప్పుడు క్లియర్గా మీకు అర్థమవుద్ది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద కార్ లోన్. ఈ కార్ లోన్ ఎంత అమౌంట్ తీసుకున్నారు, అవుట్ స్టాండింగ్ వాల్యూ ఎంత ఉంది, ఎప్పుడు తీసుకున్నారు, ఇవన్నీ ఇక్కడ మీరు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ కార్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అండ్ దెన్ పిఎఫ్ డీటెయిల్స్. సో ఇవన్నీ ఫిల్ చేశాక మీకు ఓవరాల్గా మీ లిక్విడ్ అసెట్ ఎంత ఉన్నదో అర్థం అవుతుందండి. తర్వాత మీ డెట్స్ ఎంత ఉన్నాయో అర్థం అవుతుంది. మీరు కరెక్షన్స్ ఎలా చేయాలి, అంటే డెట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ డెట్స్ని క్లోజ్ చేసుకుని మనం ఫర్దర్గా ఎలా గ్రో అవ్వాలి, లేదంటే డెట్స్ బ్యాడ్ డెట్స్ కాకపోతే కనుక ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసి మనం ఇంకా గ్రో అవ్వాలని తెలుస్తుంది. ఇది ఈ ఎక్సెల్ షీట్ ఫిల్ చేయడం వల్లనే ఆ క్లారిటీ నాకు బాగా వచ్చింది. ఐ థాట్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ. అండ్ ప్లీజ్ టేక్ యువర్ టైమ్ అండ్ ఫిల్ దిస్ ఎక్సెల్ షీట్ అండ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ ఆర్ మెసేజ్ మీ ఇఫ్ ఎనీథింగ్ రిక్వైర్డ్. థ్యాంక్ యూ సో మచ్.